నెరవేర్చండి. ఎందుకని? నా తలంపుల వంటివి కాదు నీ తలంపులు. నీ గురించి నువ్వు చాలా స్వల్పంగా ఆలోచన చేస్తావు. కానీ నీ గురించి దేవుడు ఆలోచనలు ఉన్నతమైనటువంటివి. దావీదు గొర్రెల దొడ్డిలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు తనను గురించి తాను చాలా స్వల్పంగా ఆలోచించి ఉంటాడు. కానీ దేవుని ఉద్దేశము అతన్ని రాజును చెయ్యాలి అని. అవునా కదా? నపుంసకులుగా తయారు చేయబడినటువంటి షడ్రకు మెషకు అబేద్నెగోల ఆలోచన బబులోను సంస్థానంలో వారు బానిసలు. కానీ దేవుని ఆలోచన ఆ సంస్థానంలోనే వారిని హెచ్చించాలి అని. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను గూర్చి నీ ఆలోచనలు చాలా స్వల్పంగా ఉంటాయి. కానీ దేవుణ్ణి గూర్చినటువంటి దేవుని ఉద్దేశాలైతే నీ గురించి చాలా చాలా దొడ్డవిగా ఉంటాయి. చాలా దొడ్డవిగా ఉంటాయి. ఇది చాలా ఉన్నతంగా దేవుని ఆలోచనలు, దేవుని ప్రణాళికలు నీ విషయం ఉంటాయి మిత్రులారా. కనుక వాట్ షుడ్ వి ప్రే? యేసుక్రీస్తు మనకేమి నేర్పించాడు? ఆయన ప్రార్థన చేస్తూ గెత్సెమని తోటలో ఏం చెప్పాడంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఎలాగంటే అది నీ చిత్తమైతే అంటే నీకు ఇష్టమైతే చెయ్యి, అయినను నీ చిత్తమే సిద్ధించబడునుగాక అన్నాడు. నేను అడుగుతున్నానని కాదు ప్రభువా, నేను మానవుడిగా ఉన్నాను కాబట్టి ఇలా అడుగుతున్నాను. నేను అడిగానని కాదు, నీవేం చేస్తావంటే నీ చిత్తమే నా జీవితంలో జరిగించు. అది ప్రార్థన. మనం అలా అడగలేము చాలా సందర్భాలు. ఎందుకంటే మనము దేవుని చిత్తం మన జీవితంలో జరగాలంటే ఆలస్యం అవుద్ది. దేవుని చిత్తం మన జీవితంలో జరగాలంటే మనం అనుకున్నవి జరగవు. మన ఆలోచన ఏంటి? మనం అనుకున్నవి జరగాలి అనేది మన ఆలోచన. అందుకనే దేవుని కార్యాలు మన జీవితంలో జరగడం అనేటువంటివి ఆలస్యం జరుగుతూ ఉంటాయి. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలు, వాట్ ఈజ్ ప్రేయర్? ప్రేయర్ అంటే ఏంటి? పరలోక ప్రార్థనలో దేవుడు చక్కగా నేర్పించాడు. ప్రేయర్ అంటే నీవు అనుకున్నవి నెరవేర్చమని అడగటము కాదు, దేవుడు అనుకున్నవి నెరవేర్చమని అడగటం. ప్రభువా, నా జీవితం పట్ల నీ ప్రణాళిక, నీ ఉద్దేశం, నీ ఆలోచన, వాటిని నా జీవితంలో మీరు అమలు చేయండి. అవి నేను తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి నాకు జ్ఞానం, వివేచన, వివేకమును వాటిని మాకు ఇవ్వండి అని మనం అడగగలగటమే ద రియల్ ప్రేయర్. అది నిజమైనటువంటి ప్రార్థన జీవితం మిత్రులారా. నిజమైనటువంటి ప్రార్థన జీవితం అది. కనుక గమనించండి ప్రియమైన